హాయ్ గాయ్స్, అమ్ములు డైలీ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. అయితే యథావిధిగా 7:30కి లెగవడం, యథావిధిగా ఇంట్లో పనులు చేసుకోవడం, ఇదంతా చూపించడం నాకైతే అలవాటు అయిపోయిందండి. అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పల్లి చట్నీ చేశానమాట. నాకు టిఫిన్ అయ్యి మా వాళ్ళు టిఫిన్ తిని ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళేసరికి నాకు కరెక్ట్గా 9:30 అయిందని చెప్పాను కదా. ఈరోజైతే నేనైతే మీతో ఒక స్టోరీ అనేది షేర్ చేసుకుంటాను. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు విన్నానమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. స్టోరీ అయితే వినేసేయండి, ఇంకా చెప్పేస్తాను. ఒక ఊరిలో మునక్కాయ అంత మామకి బంగాళదుంప అంత బంగారం పొలాల్లో దొరుకుతుందంట. ఆ బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో దాచిపెడుతుందంట. ఒకరోజు రాత్రి దొండకాయ అంత దొంగోడు వచ్చి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ఆ దొండకాయ అంత దొంగోడిని పట్టుకోమని కాకరకాయ అంత కంప్లైంట్తో పొట్లకాయ అంత పోలీస్కి మునక్కాయ అంత మామ కంప్లైంట్ ఇస్తుందంట. ఆ మునక్కాయ అంత మామ బంగారం కోసం పొట్లకాయ అంత పోలీసు దొండకాయ అంత దొంగోడిని పట్టుకుంటాడు. ఆ దొండకాయ అంత దొంగోడిని దోసకాయ అంత జైల్లోని బంధిస్తాడనమాట. ఈ స్టోరీ అయితే నాకు వినంగానే చాలా నచ్చిందండి. మునక్కాయ అంత మామకు కూడా బంగారం దొరకడం హ్యాపీ, దొండకాయ అంత దొంగని జైల్లో వేయడం కూడా చాలా హ్యాపీ. స్టోరీ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు చూస్తున్నాను అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. నాకేమనిపించిందో నేను మీతో షేర్ చేసుకోవడంలో తప్పు కాదని నా ఉద్దేశం. నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. నేను ఎప్పటి నుంచో సప్త శనివారాల వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా నాకు స్వామివారి పిలుపు రాలేదేమో, నేనైతే చేసుకోలేకపోతున్నాను. ఏది తెచ్చుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉందండి. బయటికే వెళ్ళలేకపోతున్నాను పిల్లల వల్ల. ఎందుకో తెలియదు, ఇంకా స్వామి ఎప్పుడు చేయించుకుంటారో ఏంటో. నాకైతే మనస్ఫూర్తిగా ఉందన్నమాట ఆ వ్రతం చేసుకోవాలి అని. అదే వేడుకుంటున్నాను దేవుణ్ణి. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను కానీ కావట్లేదని అయితే బాధపడుతూ ఉన్నాను అనమాట. సరే, ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. నా ఫీలింగ్స్ని నేను మీతో షేర్ చేసుకోవడంలో తప్పు లేదని నా ఉద్దేశం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్.